హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత కేల్ డైరీస్. అందరు ఎలా ఉన్నారండి? చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. ఇవాళ అయితే మేమైతే శివన్ టెంపుల్కి వచ్చామన్నమాట. శివన్ టెంపుల్ బ్రిక్ ఫీల్డ్స్లో ఉంటుందన్నమాట, మలేషియాలో. సో ఇక్కడ అంతా ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది చక్కగా బ్రిక్ ఫీల్డ్స్లో. అందుకే మంచిగా హిందూ టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయని లాస్ట్ టైం కూడా షేర్ చేసుకున్నాను కదా. సో అలాగే వీర హనుమాన్ టెంపుల్, కోయల్ శ్రీకృష్ణ టెంపుల్ అన్నీ చూసుకున్నాం కదా. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే మనం శివన్ టెంపుల్లోకి వచ్చాము. సో ఫుల్ వ్లాగ్ అయితే తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదైతే ఇండియన్ కమ్యూనిటీ ఉంటుందండి. ఎదురుగానే పామ్ కోట్ అని చెప్పేసి, ఇంకా సెంట్రల్ సూట్స్ అని చాలా కండోమినియమ్స్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. ఆ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్లో, అవే అనమాట. సో అక్కడ అంతా కూడా ఇండియన్ కమ్యూనిటీ ఉంటుంది. సో వాళ్ళందరికీ చాలా ఈజీ అనమాట. ఈ టెంపుల్స్ అన్నిటికీ చాలా దగ్గర. ఇట్లా జస్ట్ కండోమినియం బయటకు వచ్చేసి ఇక్కడికి రావచ్చు. సో మేమైతే ఓల్డ్ క్లాంగ్ రోడ్ దగ్గర ఉంటున్నాము. అక్కడి నుంచి అయితే ఇక్కడ మాకు కూడా ఇది కూడా దగ్గరే అనమాట. సో వచ్చేసాము ఇక్కడికి. ఈ గుడి ప్రత్యేకత అయితే ఇదేనండి. సో చక్కగా ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న శివలింగాలు ప్రతిష్ఠించారనమాట. ఇది ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఇలాగా చక్కగా అలంకరించారు చూడండి. బొట్లు అన్ని పెట్టేసి, పువ్వులన్నీ. ఇక్కడ పక్కన ఒక ట్యాప్, ఒక చెంబు కూడా పెట్టారు కదా. స్వయంగా మన చేతులతో మనమైతే స్వామివారికి చక్కగా అభిషేకం చేసుకొని వాటర్తో ఇక్కడ మంచిగా మనమే ఇలాగా పసుపు కుంకుమ అన్ని పూసేసి స్వామివారికి అయితే పూలతో ఇలాగ అలంకరించేసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా బాగుంది కదా ఇది. ఎందుకంటే మనం ఎప్పుడైనా అభిషేకంకి ఇస్తే స్వామివారు చేస్తూ ఉంటారు పూజారి గారు, మనం అలా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడైతే మన చేతులతో మనం చేసుకోవడం చాలా విశేషం. అలాగే వెనకాల చూస్తున్నారు కదా, ఒక ఓపెనింగ్ లాగా పెట్టారు చూడండి, విండో లాగా. అక్కడి నుంచి మనకి గర్భగుడిలో ఉన్న శివలింగం కూడా కనిపిస్తుంటుంది అనమాట. అలాగే స్వామివారిని స్మరించుకుంటూ మనం అభిషేకం చేయొచ్చు. ఆ పక్కన అయితే వినాయకుడు ఉన్నాడు, విఘ్నేశ్వరుడు. ఆయనకి స్వామివారికి అయితే మంచిగా గరికతో అలంకరణ, గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి గరికతో మాలలు వేశారు. ఇక్కడ కూడా ఒక ట్యాప్ ఉంది చూడండి, ఇక్కడ కూడా అభిషేకం చేసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా బయట పెట్టారు ఇవంతా. మళ్ళీ ఎవరైనా టెంపుల్కి వచ్చిన వాళ్ళు దీపం పెట్టుకోవాలంటే కూడా స్టాండ్స్ పెట్టారు చూడండి. సో మేము సాటర్డే రోజు వచ్చాము. వీకెండ్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి టెంపుల్స్కి వస్తూ ఉంటాము. ప్రతి సాటర్డే ఏదో ఒక టెంపుల్కి వెళ్తూ ఉంటాం అలాగా. సో ఇవాళైతే ఇక్కడికి వచ్చేసాం అనమాట. చూస్తున్నారు కదా, పెద్దగా రావి చెట్టు కూడా ఉంది. చాలా చక్కగా భలే ఉందనమాట. అది గ్రీనరీగా చాలా బాగుంది కదా. ఈ స్టాండ్స్ కూడా బాగా ఆర్గనైజ్ చేశారు. సాటర్డే కావడంతో అలాగే శివుడికి పెట్టే వాళ్ళు పెడుతూ ఉంటారు, అలాగే శనీశ్వరుడికి కూడా పెడుతూ ఉంటారు కాబట్టి 2 స్టాండ్స్ పెట్టారనమాట. బయటనే పూలమాలకి అవంతా కూడా ఒక పెద్ద షాప్ ఉన్నాయి, 2 షాప్స్ ఉన్నాయి. పువ్వులన్నీ కూడా మనం అక్కడ తీసుకోవచ్చు. టెంకాయ సెట్ అంతా ఇదిగోండి లోపలికి ఇలా రాగానే ఇక్కడ ఉంటుందన్నమాట. అక్కడ తీసుకోవచ్చు. అక్కడే ఉంటుంది అన్ని. మొత్తం గంగాజలము, అలాగే పాలు అన్నీ కూడా తీసుకుంటారు. ఇక్కడ మనం దీపం పెట్టాలంటే కూడా దీపం అయితే మనం తీసుకోవచ్చు. కానీ ఆయిల్ కూడా చూడండి ఇట్లా ఇస్తున్నారనమాట. సపరేట్గా పెట్టారు టిన్స్లో చూడండి. ఆయిల్ ఫర్ శనేశ్వర, ఆయిల్ ఫర్ భైరవ్ దీపం అని చెప్పేసి చూడండి, భైరవ స్వామి అని చెప్పేసి పెట్టేస్తున్నారనమాట. భైరవుడికి ఇక్కడ ముఖ్యంగా అక్కడ శివుడితో పాటు భైరవుడి స్వామి కూడా ఉన్నారండి అని చెప్పేసి అందుకని అక్కడ ఉందన్నమాట. ఇంకా ఈ కౌంటర్ దగ్గర అంతా సెట్స్ ఉంటాయి. ఇలా చూడండి చక్కగా పాలు, ఒక గంగాజలం వాటర్, అలాగే పసుపు కుంకుమ విభూది అన్నీ కూడా సెట్ ఇలా పెట్టారు. ఇదే అనమాట మెయిన్ గర్భగుడిలో ఉన్న శివుడు. మేమైతే ఫస్ట్ మార్నింగ్ వచ్చేసామన్నమాట. వచ్చేసి చక్కగా పూజ అంతా అయిపోయింది. అంతా చేసుకున్న తర్వాత బ్లాగ్ తీస్తున్నాను. ఫస్ట్ ప్రశాంతంగా దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. అందుకే గుడి అంతా ఖాళీగా ఉంది. ఇంకా క్లోజింగ్ టైం అనమాట. సో గుడి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7కి ఓపెన్ చేస్తారండి. 7 నుంచి 10:30 వరకు ఉంటుంది అనమాట. సండే టైమ్స్లో అయితే 10 వరకే ఉంటుందట. మళ్ళీ ఈవినింగ్ సేమ్ 7కి ఓపెన్ చేసేసి మళ్ళీ నైట్ 10 PM వరకు అనమాట. 7 to 10 మార్నింగ్ అలాగే ఈవినింగ్ అలాగే అనమాట. సో అందుకే ఇంకా 10:30 క్లోజింగ్ టైంలో బాగా హారతి ఇచ్చేసి, అందరు స్వామివారికి హారతి ఇచ్చేసి ఇంకా క్లోజ్ చేస్తున్నారు. సో వెనకాల రుద్రాక్షలు ఉంటాయి కదా, ఆ మాలలన్నీ వేసారు చూడండి. శివునికి చాలా బాగుంది. ఇంకా వినాయకుడు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, అలాగే అయ్యప్ప స్వామి ఉన్నారు, ఇంకా ఆంజనేయ స్వామి, అందరు చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఎదురుగా నంది ఉంది చూడండి, ఇలా పెట్టారనమాట. 2 పూజారులు ఉన్నారు. ఇంక ఇటు సైడ్ కూడా 2 పూజారులు ఉన్నారు. చాలా చిన్నదే అయినా కూడా చాలా చక్కగా ఉందండి. చాలా బాగా నమ్మకం అందరికీ. టెంపుల్కి బాగా వస్తూ ఉంటారు కూడా, అందరికి మంచి బిలీఫ్.
సో ఇదిగోండి అయ్యప్ప స్వామిది చిన్న విగ్రహం, పెద్ద దీపం పెట్టి ఇక్కడ చూడండి పక్కన ఉన్నాయన్నమాట. ఇవన్నీ గర్భగుడి చుట్టూ ఉన్నాయన్నమాట. చిన్నగా మనం ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా చాలా రౌండ్గా చాలా బాగుంది. దక్షి ఇక్కడ ఆడుకుంటుంది చూడండి. ఇంక ఇక్కడ నాగపడుగలతో ఉన్నటువంటి స్వామివారు ఉన్నారు. ఇంక ఇక్కడ మనం అంతా ఆ రోజు దీపం పెట్టుకునే వాళ్ళందరూ కూడా చక్కగా వచ్చేసి దీపం అంతా పెట్టేసుకొని చేసుకుంటున్నారు. ఇంకా పక్కన ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాల చాలా ఇష్టం కాబట్టి ప్రీతిప్రాప్తంగా సో ఆయన కూడా అలా అందరూ దండం పెట్టేసుకొని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు, అంటే వాళ్ళకి కొంతమంది కొబ్బరికాయ నైవేద్యంగా ఇస్తారు, కొంతమంది తమలపాకుల మాల, తులసి మాల, అలాగే కొంతమంది వడలు, ఇంకొంతమంది అయితే జామ పండ్లు అలా రకరకాలుగా ఇస్తారు కదా స్వామివారికి ఇష్టం వచ్చినట్లుగా అలాగ ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా పక్కన ఇవంతా కూడా ఉత్సవాలు జరిగినప్పుడు విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలు అనమాట. ఇక్కడ చాలా బాగుందనమాట. ఎందుకంటే నంది పైన అలాగే శివుడు పార్వతి కూర్చున్నట్టు. ఇదైతే నాకు తెలియదండి ఏంటో, మరి నేను అక్కడ అడగడం కూడా మర్చిపోయాను. స్వామివారిని పెట్టేస్తున్నారు, ఏం స్వామో నాకు తెలియదు ఇక్కడ. నెక్స్ట్ ఇంకా పక్కనంతా కూడా ఇంకా ఊరేగింపుకి కావాల్సినట్టుగా ఇక్కడ చూడండి నంది వాహనం అంటారు కదా శివుడికి. సో అందుకని చెప్పేసి ఆ నంది వాహనం చిన్నది ఒక పల్లకి లాగా ఉంది. మళ్ళీ ఇక్కడేమో శివ అదే రాముడు, సీత, లక్ష్మణుడు అందరూ కుటుంబ సమేతంగా ఉన్నట్టు ఇట్లా పెట్టారనమాట. ఇక్కడేమో చిన్నది ఒక శివలింగం పెట్టారు. ఇంక ఇవన్నీ కూడా వసంతాలు జరిగినప్పుడు వసంతోత్సవం జరుగుతూ ఉంటుంది కదా స్వామివారికి, అప్పుడు అభిషేకాలకి అవన్నీ ఈ బాటిల్స్లో అండి. మనకి ఇక్కడ మామూలుగా ఇండియాలో అయితే పాల ప్యాకెట్లు డైరెక్ట్గా ఉంటాయి కదా, అట్లాగా అభిషేకంకి ఇస్తూ ఉంటారు. అందరు పాల ప్యాకెట్లు తీసుకొని వచ్చుకొనేసి లేకపోతే బాటిల్స్లో పోసి అట్లాగా. ఇక్కడైతే ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్లో దొరుకుతాయి. ఇదే భైరవన్ స్వామి అండి. ఈ టెంపుల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యంగా శివునితో పాటు కొంతమంది ఇక్కడ కూడా స్పెషల్గా పూజలు చేసుకుంటా ఉన్నారనమాట. ఇంక ఇక్కడైతే ఇంకా నవగ్రహాలు అన్నీ ఉన్నాయి. చాలా బాగా అసలు ప్రతి ఒక్క నవగ్రహానికి చూడండి మంచిగా మాలలు వేసి పూజ చేస్తున్నారు. మొత్తం అందరు శనివారం కదా, సో ముఖ్యంగా అందరు కూడా శనీశ్వరుడికి పూజ చేస్తుంటారు కాబట్టి శనీశ్వరుడి ముందు మొత్తం పూల మాలలన్నీ ఉన్నాయన్నమాట. పూజారి గారు అంతా క్లీన్ చేస్తున్నారు. ఇంకా సాటర్డే ఇంకా క్లోజింగ్ టైం కాబట్టి మొత్తం కుంకుమ ఇవన్నీ పువ్వులు, బంతి పువ్వులు ఇవన్నీ వేస్తున్నారు అనమాట. బాగా పూజ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది ఓవరాల్గా గుడి చూడండి ఇట్లా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇంకా క్లోజింగ్ టైం కూడా అయిపోయింది. ఇంకా క్లోజ్ చేస్తారనమాట. ఇలాగ కర్టన్స్ అవంతా వేసేసి మార్నింగ్ టైం ఇంకా పూజలు అయితే అయిపోయాయి. ఇంకా మా ఆఫ్టర్నూన్ ఎలాగో పూజలు చేయరు కాబట్టి మళ్ళీ ఇంక తిరిగి సాయంత్రం సంధ్యా సమయం అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తారు. ఇంకా మేము ఇంకా ఇలా వ్లాగ్ చేస్తుంటే దక్షి ఇంకా ఆడుకుంటా ఉంది. బయట అయితే ఇలా ఉంటుందండి. టెంపుల్ బయట కొంచెం చెట్లు ఇవన్నీ పెట్టేసి ఉంటారనమాట. వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ చెప్పులు స్టాండ్ లాగా అనమాట. అక్కడ చెప్పులు పెట్టుకోవచ్చు. ఇంకా లోపల కొట్టిన దీపాలు కానీ, ఆ కొబ్బరికాయలు కానీ, ఇంకా ఏమైనా నిప్పుకు సంబంధించిన అంటే ఏదన్నా అగరబత్తులు, ఈ కర్పూరాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేయడానికి ఒక ధూపం లాగా బయట ఒకటి పెట్టారనమాట. అది కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ లాగా అనమాట. ఏమి ఇబ్బంది లేకుండా దాంట్లో పడేస్తున్నారు. అవంతా మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి. చూస్తున్నారు కదా అన్ని వెహికల్స్ అవన్నీ వెళ్తూ ఉన్నాయి. ఎదురుగానే ఉంటుంది ఇదైతే చాలా. ఇంక బయట అయితే ఇక్కడ నిందాకాల అభిషేకం చేసేసి అంతా పూలమాలన్నీ పెట్టేసి మొత్తం అంతా అలంకరించింది కదా, ఒకరి తర్వాత ఒకరు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళైతే కొంతమంది జస్ట్ దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే అభిషేకం కూడా చేసుకుంటున్నారు అనమాట. మేము కూడా ఇంకా అభిషేకం చేసుకుంటున్నాము. మా ముందు ఒకరు చేసుకొని వెళ్ళారు. సో ఇప్పుడైతే ఇంకా మేము కూడా చేసుకుంటున్నామంట. ఆ ట్యాబ్లో కూడా చక్కగా వాటర్ వస్తున్నాయి. ఆ ట్యాబ్ పక్కకు అలా నెట్టేసి మనం చక్కగా స్వామివారిని దండం పెట్టుకుంటూ అలాగ అభిషేకం చేయొచ్చు. ఎంత బాగా అనిపించిందో నిజంగా అలా అభిషేకం చేస్తుంటే. అలాగ చూడండి శివలింగం పైనుంచి అలా వాటర్ పడుతూ ఉంటే ఎంత బాగుందో అసలు. అంటే ఇంత బాగా నేను మామూలుగా టెంపుల్లో మన స్వయంగా మనం ఇట్లా చేసుకోవడం మామూలుగా కష్టమే కదా. ఎప్పుడు కూడా మనం పూజారి గారు చేస్తుంటే మనం చూస్తూ ఉంటాం, కానీ మన చేతులతో మనం ఇలా చేసుకోవడం చాలా బాగా అనిపించింది నాకు. అన్ని టెంపుల్స్లో లేదండి ఆపర్చునిటీ, మనకి ఈ టెంపుల్లో అయితే దొరుకుతుందనమాట. మిగతా టెంపుల్స్లో అంతా కూడా ఇట్లా మనం స్వయంగా చేసుకోవడానికి లేదు. సో మేము అక్కడైతే చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా మనసుకు చాలా ఆనందం అనిపించింది అలా చేసేటప్పుడు. మీరు కూడా ఎప్పుడైనా మలేషియాకి వస్తే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అలాగే ఇంకా కామన్గా ఇక్కడ లోకల్గా ఎప్పుడు ఉండే వాళ్ళైతే తప్పకుండా ఎప్పుడు కూడా ప్రతి మండే కానీ ఇంకా చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారు అందరూ. చాలా చక్కగా ఇండియన్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ అంతా పూజ చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంది కదా.
చక్కగా మనం ఫస్ట్ ఇలాగ అంతా అభిషేకం చేసేసుకున్న తర్వాత పసుపు కుంకుమ అవన్నీ అక్కడే అవైలబుల్లో ఉంటాయి, లేదంటే మనం పర్చేస్ అని చేసుకోవచ్చు. అక్కడ ప్లేట్లో కలిపి పెట్టేసి ఉన్నారనమాట. ఆల్రెడీ మనం పూజ చేసుకోవడానికి కూడా పువ్వులు అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకరు పెట్టిన పువ్వులు ఒకరు పెట్టం కదా, పువ్వులు చూడండి పక్కన పెట్టేశారు. ఫస్ట్ అయితే నేను అభిషేకం చేసేసుకున్నాను కాసేపు మనస్ఫూర్తిగా. తర్వాత ఇంకా దుర్గేష్ గారు దక్షి చేస్తా ఉన్నారనమాట. చూడండి టెంపుల్ అంతా క్లోజ్ చేసినా కూడా ఈవెన్ ఎవరైనా లేట్గా వస్తే 11 తర్వాత అంటే 11:30కే, ఐ మీన్ 11:30 కాదు సారీ 10:30కి వచ్చిన తర్వాత అంటే 10:30 క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చిన వారు కూడా ఏం డిసప్పాయింట్ అవ్వకుండా ఇలాగైతే ఇదైతే ఓపెన్లో ఉంటుందన్నమాట. చక్కగా వచ్చేసి దండం పెట్టేసుకొని ఇలా అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని స్వామివారిని అయితే వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది కదా. సో దక్షి అయితే ఇక్కడ వాళ్ళ డాడీ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ దక్షి కూడా చేతులు అందట్లేదు అనమాట అంత దూరానికి. ఫస్ట్ ఇక్కడ నందీశ్వరుడి దాకా అందింది, చేస్తూ ఉంది. తర్వాత ఇంకా ఒక్కటే నేను చేస్తానని గోల్ అనమాట. దుర్గేష్ గారు చేస్తుంటే సరే అని చెప్పేసి లాస్ట్లో అయిపోయాక ఇంకా దుర్గేష్ గారు ఇచ్చారు. ఇంకా అప్పుడు తీసుకొని చేస్తుంది అనమాట. ఇంకా తను ఒక్కటే చేస్తానని ఇంకా అప్పుడు చేస్తుంది. దుర్గేష్ గారు హెల్ప్ చేస్తున్నారు పట్టుకొని చేయించడానికి. వదిలే డాడీ నేనే చేస్తాను అని అంటుంది. ఇంకా సర్లే చెయ్యి మరి. లాస్ట్లో ఇక కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఇచ్చారు. సో ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే. నచ్చుతుంది కదా, మరి నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేయండి. ఇలాగే ఇంకెన్నో మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మరింత మందికైతే రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దక్షిత కేఎల్ డైరీస్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ దక్షిత కేఎల్ డైరీస్.